నడిచే వాళ్ళలో కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే బిజీ అయిపోయినాయి అందరం కూడా. ఒకప్పుడు బంధువులు ఇంటికి వస్తే అందరి ఇళ్ళకి పోయేదాకా వదిలేవాళ్ళు కాదు. ఒకవేళ ఊరికి పోవాలంటే కూడా సంచులు దాచిపెట్టేవాళ్ళు. అయ్యో 2 రోజులు ఉండు, 3 రోజులు ఉండు, 4 రోజులు ఉండి అనేసి వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు 1 గంట ఉందామనంటే సంఖ్యకు బయటపడేస్తున్నారు. ఎందువల్ల అంటే వీళ్ళకి టైం ఉండట్లేదు, వాళ్ళకి టైం ఉండట్లేదు. దానివల్ల ఆ ప్రేమాభిమానాలన్నీ కూడాను మాయమైపోయినాయి ఇప్పుడు. ఎందువల్ల అంటే స్వార్థము పెరిగిపోయింది, బిజీ టైం లాగా తయారైపోయినాము. తర్వాత నిద్ర లేసిన తర్వాత అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తా ఉంటారు. దేనికి వెళ్తున్నారంటే బీపీ షుగర్లు చెక్ చేయించుకోవడానికి వెళ్తా ఉన్నారు. అట్లా కాకుండా పుణ్యము పాపం ఎంత ఉందో కూడా చెక్ చేయించుకోవాలి కదా. ఆ పుణ్యము పాపం ఎంత ఉండదో ఆ చెక్ చేసే మిషన్ నా దగ్గర ఉండాలండి. దానికి మాత్రం ఎవరు రారు. ఎందుకంటే గబక్కన పాపం ఏదన్నా ఉంది కావాలా, ఇది అందరికీ తెలిసిపోతుంది కావాలని. కానీ బీపీ షుగర్ మాత్రం తగ్గిస్తారు. వాళ్ళు చేయొద్దనగా చేయించుకుంటారు. అది 10 మందికి చెప్తారు, దీన్ని మాత్రం చెప్పరు ఎవరికి పోనా. తర్వాత ఏ శక్తినా భూమి మీదకి రావాలని అంటే ఎవరో ఒకటి ద్వారా భూమి మీదకి దిగుతారని. అది ఎలా ఉంటుందని అంటే కరెంట్ ఉంది కదా, అందరి ఇళ్ళకి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది పవర్ ప్రాజెక్ట్ లో తయారయ్యి మన దగ్గరికి అక్కడ తయారైన దాన్ని నేరుగా మన వాళ్ళకి ఇవ్వరు. పెద్ద